తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వెళ్లకుండా రైతులను వైఎస్ఆర్సీపీ నేతలను అడ్డుకుంటున్నారు పోలీసులు. ఈడుపుగల్లు జంక్షన్ దగ్గర అదే పరిస్థితి చూసాం. నెప్పల్లి జంక్షన్ దగ్గర అలాంటి పరిస్థితే కనిపించింది. చెక్ పోస్టులు కనిపించాయి. మచిలీపట్నంలో కూడా పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రైతులు వైఎస్ఆర్సీపీ నేతలను అడ్డుకుంటున్నారు పోలీసులు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఆ పర్యటనకు వెళ్లకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవకుండా పోలీసులు ప్రస్తుతం అక్కడికక్కడ అడ్డుకుంటున్న పరిస్థితి. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు పేర్ని కిట్టు. పోలీసులు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు నినాదాలు చేశాయి. మీరు వెళ్ళిపోతాండి మేము చేయం కదా. నేను ఎందుకు చేసింది కేసు కట్టడం కాదండి. తొక్కిసినట్టు ఎవరు బాధ్యత వహిస్తారు? ఎవరు తొక్కిసినట్టు వస్తారు కదా. ఈ ఊరు జనంలో ఎవరైనా ఆపేమన్నాడు. ఈ ఊరు జనంలో ఎవరైనా ఈ ఊరు చుట్టాలు రాకూడదండి సార్. ఈ ఊరు చుట్టాలు రాకూడదు. ఈ ఊరు కృష్ణా జిల్లా ఉయ్యూరు చేరుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రజలంతా అపూర్వ స్వాగతం పలుకుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. పూలు జల్లి మహిళలంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలుకుతున్న దృశ్యాలు మనకి సాక్షి స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి. మచిలీపట్నంలో పోలీసుల ఓవర్ యాక్షన్ కూడా చూస్తున్నాం. ఎక్కడికక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులను అదేవిధంగా రైతులను అడ్డుకుంటున్నారు. పేర్ని కిట్ను పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఎందుకు అడ్డుకుంటున్నారు? ఈ ఊరికి బయట నుంచి ఎవరు రాకూడదా? ఈ ఊరికి చుట్టాలు కూడా రాకూడదా అని ప్రశ్నిస్తున్నారు పేర్ని కిట్టు. తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉంటే బాధ్యులు ఎవరు అంటున్నారు ఏకంగా పోలీసులు. చాలా ప్రశాంత వాతావరణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవడానికి రైతులంతా వెళ్తుంటే పోలీసులు అడ్డుకుంటున్న పరిస్థితులు చూస్తున్నాం. మా కరెస్పాండెంట్ అశోక్ జాయిన్ అవుతున్నారు, పూర్తి వివరాలు అందిస్తారు. అశోక్, చెప్పండి, ఎటువైపు వెళ్తున్నా, ఏ జంక్షన్ వైపు వెళ్తున్నా ముందుగానే పోలీసులు వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని రైతుల్ని అడ్డుకుంటున్నారు. ఏం జరుగుతోంది? అసలు ఆ పక్కకే వెళ్లకుండా చేసే ప్రయత్నాలు, కానీ అయినా జనం పెద్ద ఎత్తున కనిపిస్తున్నారు పర్యటనలో. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కృష్ణా జిల్లాలో పర్యటిస్తారన్న ఆ ప్రకటన మొదలైన దగ్గర నుంచి కూడా కుటుంబ ప్రభుత్వంలో ఒక కలవరం మొదలైంది. దీంతో పోలీసులను ప్రయోగించి ఎక్కడికక్కడ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో వచ్చే రైతులు కావచ్చు, కార్యకర్తలు, నాయకులను అడ్డుకునేందుకు ముందుగానే ప్రయత్నం చేశారు. నిన్న కూడా చాలా మంది నాయకులు ఎవరిని కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వెళ్లొద్దంటూ కూడా నోటీస్ ఇచ్చారు. అదే సమయంలో ఈ బందరు బెంచ్ సర్కిల్ దగ్గర నుంచి కూడా మచిలీపట్నం వరకు బందర్ రోడ్డు హైవే ఏదైతే ఉందో ఆ హైవేలో ఎక్కడ కూడా గ్రామాలకు సంబంధించి నాయకులు, రైతులు ఎవరు మెయిన్ రోడ్డు మీదకి రాకుండా ఎక్కడికక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. కొన్ని సెంటర్లు ఏవైతే సెంటర్ లో జగన్మోహన్ రెడ్డి స్వాగతం పలుకుతూ రైతులు అలాగే కార్యకర్తలు వచ్చిన వారందరినీ కూడా అడ్డుకునేందుకు ఎక్కడికక్కడ రోడ్ రైలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. వాటిలన్నింటినీ కూడా దాటుకుని జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు రైతులు ముందుకు వచ్చిన పరిస్థితి. దీంతో వారిని అనేక చోట్ల పోలీసులు అడ్డుకున్నారు. మచిలీపట్నంలో కూడా చూస్తే కనుక మచిలీపట్నం నియోజకవర్గం ఇన్ఛార్జి కిట్టు అలాగే రైతులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఈ పంట పొలాలు జగన్మోహన్ రెడ్డి పరిశీలించే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్తున్న సమయంలో వారిని కూడా అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ప్రతి సెంటర్ లో కూడా జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు బ్రహ్మరథం పడుతున్నారు. తమ కష్టాలను చెప్పుకునేందుకు జగన్మోహన్ రెడ్డిని కలవాలంటూ కూడా పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పుడు కూడా వారితో కలిసి మాట్లాడేందుకు అయితే కూడా ముందుకు సాగుతున్న పరిస్థితి. మనం విజయవాడ నుంచి కూడా చూస్తే కనుక అటు పడమట సెంటర్ లో కావచ్చు, ఆ తర్వాత ఆటోమేటిక్ చెక్ పోస్ట్ సెంటర్ కావచ్చు, కానూరు, అలాగే ఆ తర్వాత ఇటు ఈడుపుగల్లు, గోశాల సెంటర్లు కావచ్చు, తర్వాత చూస్తే కనుక మనకి నెప్పల్లి కావచ్చు, ఇటు గెండిగుంట, ప్రతి చోట కూడా జగన్మోహన్ రైట్ అశోక్, మీ వాయిస్ కట్ అవుతుంది అశోక్. చూస్తున్నాం మచిలీపట్నంలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వెళ్లకుండా అడ్డుకుంటున్న దృశ్యాలు కూడా మనకి సాక్షి స్క్రీన్ పైన కనబడుతున్నాయి. గండికుంట క్రాస్ చేరుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రజలంతా స్వచ్ఛందంగా తరలివచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలుకుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన దారి పొడవునా కూడా రైతులు పెద్ద ఎత్తున ఆయన్ను కలిశారు. మునిగిన చేనును చూపించి
తమ కష్టాలని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెప్పుకున్న పరిస్థితి. ఈ ప్రాంతం అంతా కూడా నీటి లభ్యత ఎక్కువగా ఉంటుంది కాబట్టి వరి పంట సాగు చేస్తారు. ఈ వరి మొత్తం కూడా మోంతా తుపాను ధాటికి పూర్తిగా నేల కొరిగిపోయింది. కరెక్ట్గా గింజ దశకు వచ్చే సమయంలో వరి నేల కొరిగిపోవడంతో చాలా మంది రైతులు దెబ్బతిన్న పరిస్థితి. తమకు పంట నష్టపరిహారం అందుతుందో లేదో అనే ఆవేదన కూడా చాలా మంది రైతుల్లో వ్యక్తమవుతోంది. అయితే మోంతా తుపాన్ ఎన్యూమరేషన్ ప్రక్రియ, అదేవిధంగా 17 నెలల కాలంగా 3-4 సార్లు పంట నష్టం జరిగినప్పటికీ కూడా పరిహారం అందకపోవడం, వీటన్నింటిలోని దృష్టిలో పెట్టుకుని ఈసారి కూడా అదే విధంగా జరుగుతుందేమో అనే భయం ప్రస్తుతం అన్నదాతల్లో ఉంది. దానికి తగ్గట్టుగానే ఎన్యూమరేషన్ ప్రక్రియ కూడా తూతూ మంత్రంగా పూర్తి చేస్తుండటంతో అన్నదాతల ఆక్రందన ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తోంది. వారందరితో మాట్లాడడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లా పర్యటన పెట్టుకున్నారు. చూస్తున్నాం, రైతులు, ప్రజలు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలుకుతున్నారు. మరి కాసేపట్లో ఆయన గూడూరు చేరుకుంటారు. అదేవిధంగా దారి పొడవునా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు ఎవరూ వెళ్లకుండా, రైతులు ఆయన్ను కలవకుండా పెద్ద ఎత్తున చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఏదైనా వాహనం అటువైపు కనుక వెళ్తుంటే అడ్డుకుంటున్నారు. డ్రోన్ కెమెరాలతోటి వీరందరినీ కూడా చిత్రీకరిస్తున్న పరిస్థితులు కూడా చూస్తున్నాం. అయితే శాంతి భద్రతల కోసం ఇదంతా చేస్తే కనుక ఎవరో అభ్యంతర పెట్టరు. అయితే గత పర్యటనలు చూసాం, అటు ప్రకాశం జిల్లాలో కానీ, గుంటూరు జిల్లాలో కానీ, గోదావరి జిల్లాల్లో కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించిన సమయంలో ఇదే విధంగా వారందరినీ కూడా అడ్డుకున్నారు. స్థానికులను, రైతుల్ని భయభ్రాంతులకి గురి చేశారు. ఎవరైతే రైతులు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మాట్లాడతారో వారందరినీ వేధింపులకు గురి చేసిన పరిస్థితి. అదే రకంగా మరొకసారి ఈ పర్యటనను కూడా అడ్డుకునే ప్రయత్నాలు పోలీసులు చేస్తున్నారు. కూటమి పెద్దల డైరెక్షన్లోనే పోలీసులు అడ్డుకుంటున్నారు అంటూ కూడా రైతులు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూస్తున్నాం, మనకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకి మహిళా రైతులంతా కూడా తరలి వచ్చారు. చాలా చోట్ల అరటి వేశాం, వరి వేశాం, ఆ పంట మొత్తం కూడా దెబ్బతింది అంటూ కూడా వారంతా ఆవేదన వ్యక్తం చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి తమ కష్టాలు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. వరి సాగు చాలా ఎక్కువగా కనబడుతుంది. ఈ కోస్ట్ లైన్ మొత్తం కూడా అటు కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాలు, అటు శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతం నుంచి ఇటు నెల్లూరు వైపు కూడా వరి సాగు మనకి ఎక్కువగా కనబడుతుంది. ఆ తర్వాత అరటి పంట వేస్తుంటారు, పసుపు వేస్తుంటారు. వారంతా కూడా తీవ్రంగా నష్టపోయారు. అయితే ఈ పంట నష్టం అంచనాల్లో నష్టాన్ని చాలా తక్కువగా చూపే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ పంట నష్టపోయినా కూడా పరిహారం పేరుతో తాము పండించిన 10 బస్తాలు 20 బస్తాలు ఉన్నా కూడా దాన్ని కొనుగోలు చేయమంటూ కూడా చాటింపులు వేస్తున్నారు. ఒక పక్క తూతూ మంత్రంగా పరిహారం అందుతుంది, ఉన్న పంటను కూడా కొనే పరిస్థితి లేదు అంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క పంట నష్ట పరిహారం అందించడానికి ఈ స్థాయిలో కొర్రీలు పడతారా అని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది రైతులు గత వైఎస్ఆర్సీపీ పాలనను కూడా గుర్తు చేసుకుంటున్నారు. చాలా సందర్భాల్లో మాకు బీమా పరిహారం అందింది, 12,000 దగ్గర నుంచి 36,000, 40,000 వరకు కూడా తాము వేసిన పంటకు అనుగుణంగా బీమా పరిహారం మేము అందుకున్నాం. అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ అందుకున్నాం. ప్రభుత్వమే బీమా చెల్లించిన పరిస్థితి ఉండేది అని కూడా రైతులంతా గుర్తు చేసుకుంటున్న పరిస్థితి. ఆ పాలనని గుర్తు చేసుకుంటూ ఇప్పుడున్న పరిస్థితిని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరించి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు రైతులంతా కూడా. ప్రస్తుతం గండిగుంట క్రాస్ని దాటుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సాగుతోంది. ఆ ప్రత్యక్ష ప్రసారం మనం చూస్తున్నాం. వాళ్ళు చేసేది తక్కువ, చెప్పుకునేది ఎక్కువ. ఈ విషయం ఇప్పటికే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. వాళ్ళకి మనసులో భయం అనేది మొదలైంది కాబట్టి ఈరోజు మా ప్రీతమ నేత ఎవరైతే ఉన్నారో మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ జిల్లాకి వెళ్ళినా సరే ఇలా జనం ఊవెత్తున ఎగిసిపడిన కెరటంలాగా రావడం చూసి వాళ్ళు భరించలేకపోతున్నారు. కాబట్టే ఎక్కడికక్కడ ఆంక్షలు విధించడం మీరు చూశారు. ఏ జిల్లాకి వెళ్ళినా ముళ్ళగంచెలు అడ్డు వేయడం, లేదంటే బ్యారిగేడ్స్ అడ్డు పెట్టేసేసి ప్రజల మీద కేసులు, ముఖ్యంగా కేసులు బనాయించడం. మనం చూసుకుంటే మొన్న మచిలీపట్నంలో మెడికల్ కాలేజీల విషయం కూడా ఎంతమంది మీద కేసులు పెట్టారు చూడండి. మావి పొలాలు మునిగిపోయాయ్యా, మేము నష్టపోతున్నాము అని అడుగుతుంటే టీడీపీ నేతలు చెప్పేది వ్యంగ్యంగా, ఈసారి మళ్ళీ వర్షం వస్తే మునిగితే రాస్తాంలే, అప్పుడు చూస్తాంలే మీ సంగతి,